ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో షార్ట్ కట్లో పిఎం కిసాన్ పేమెంట్ గురించి. సో పిఎం కిసాన్ పేమెంట్ 16th ఇన్స్టాల్మెంట్ గురించి గవర్నమెంట్ బిఫోర్గా ఆలోచన చేసింది, అడుగు కూడా వేసింది. ఎందుకు, కారణం ఏంటి, అసలు చాలా మంది రకరకాలుగా ఆలోచించవచ్చు. మొత్తానికి పాలిటిక్స్ రీజన్సా అంటే రాజకీయాలను ఉద్దేశించి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ కాకుండా ఏపీలో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. అండ్ మనకు తెలంగాణ అయితే ఆల్రెడీ గంట మోగిపోయింది ఆల్రెడీ, అంటే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి. ఇటువంటి తరుణంలో కూడా పిఎం కిసాన్ పేమెంట్ ఆపకుండా మోదీ కార్యాలయం నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో మాట్లాడుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి పిఎం కిసాన్ డేట్ తేదీ ఫిక్స్ అయిపోయింది, ఖరారు కూడా చేశారు. ఇది నిజం. మొత్తానికి ఫిబ్రవరి 1st వీక్లో పిఎం కిసాన్ పేమెంట్ నగదు రాబోతున్నాయి. ఓకే, దీనికి సంబంధించి మీరు చేయాల్సిందల్లా చిన్న రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ అండి. ఇప్పటికీ 15th ఇన్స్టాల్మెంట్ కావచ్చు, 16th ఇన్స్టాల్మెంట్ మనకి రావాలి. కానీ ఇప్పటికి 11th, 10th ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ డిఫాల్ట్ మన చేతుల్లోనే ఉంది. దయచేసి మీరు ఈ కేవైసీ కాస్త అప్గ్రేడ్ చేసుకోండి. ఈ కేవైసీ అప్గ్రేడ్ అంటే పెద్ద బ్రహ్మ విద్య కాదండి. మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటే మీరే మొబైల్లో చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు లింక్ అప్డేట్ చేశాము. pmkisan.gov.in అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు అందుబాటులో ఉంది. థెరాఫ్టర్ మీకు గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ ఉంటారు కాబట్టి వన్స్ మీరు మీ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుందండి. ఒరిజినల్ పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఆఫీస్లో చూపెట్టాలని ఏం లేదు రూల్స్. అంతా ఆన్లైన్ జనరేషన్, అప్గ్రేడ్ జనరేషన్ కాబట్టి వన్స్ ఈ కేవైసీ చేయించుకోండి. అప్గ్రేడ్ మీ ఆధార్ కార్డు ద్వారా కావచ్చు, మొబైల్ నెంబర్ ద్వారా కావచ్చు, మీ ల్యాండ్ పాస్బుక్ నెంబర్ ద్వారా కావచ్చు. మొత్తానికి 16th ఇన్స్టాల్మెంట్ ఈసారి ఏ ఒక్కరికి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి దక్కే విధంగా ప్రభుత్వం చాలా చక్కటి చర్య తీసుకుంది. కాబట్టి ఇటువంటి సద్వినియోగాన్ని ఆర్థికంగా రైతులకు బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ ప్రతి రూపాయిని కూడా మీరు సద్వినియోగం చేసుకునే విధంగా మధ్యవర్తులు కావచ్చు, దళారు కావచ్చు, ఇటువంటి దందా లేకుండా ప్రతి ఒక్కరికి యథావిధిగా తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా అదే నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తానికి ఏకంగా మొత్తానికి ప్రధానమంత్రి కూడా కార్యాలయం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చెప్తున్నా. మొత్తానికి పిఎం కిసాన్ మాత్రం మనకి ఫిబ్రవరి 1st వీక్లో తప్పకుండా వచ్చేస్తున్నాయి. ఒక్కరు భయపడకండి. మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా మీకు డిఫాల్ట్ ఉండే ఏ విధంగా డౌట్స్ వస్తాయి, ఏ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలి, ఎవరికి సందేహాలు ఇవ్వాలి, మీకు రావచ్చు సమస్యలు. ఎటువంటి సమస్యలు వచ్చినా దయచేసి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. జై హింద్, జై